నమస్తే. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు చీకటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఇలా ఎట్లా వస్తారు? రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా పిలుపునివ్వడం జరిగింది. సో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన అసలు రాజకీయాల్లో మాట్లాడే అర్హత ఉందండి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఫస్ట్ మీ సీఎం రాజీనామా చెప్పి తెలంగాణలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిండు కదా. యువకుల గురించి ఇప్పుడు యువకుల గురించే పీకలకు వేలుగా ఫస్ట్ ఇదైతే రాజీనామా చెప్పిడా. ఇప్పుడు మీ సీఎం రాజీనామా చెప్పిడా. యువకులకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఎవరికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఫస్ట్ ఇదైతే నువ్వు మీ సీఎం అయితే రాజీనామా చెప్పి ఆ శాత కాదు. మీరు తెలంగాణలో నిరుద్యోగులకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. ఈ నిరుద్యోగులు 2 సార్లు అరెస్ట్ చేశారు. వాళ్ళు సభలకు పర్మిషన్ లేరు. శాంతియుతంగా ఇదే పేరు ధర్నా పెడితే ఈడ్చుకపోయి గొడ్లను ఈడ్చుకపోయి దాని గురించి మాట్లాడు. ఫస్ట్ వాళ్ళ నుంచి మాట్లాడరు. పార్లమెంటర్లో సిజేపీ ప్రతినిధులు యాంటీ నేషనల్ స్లోగన్స్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాని గురించి 100% యాంటీ నేషనల్ స్లోగన్స్ చాలా మంది చేశారు. నిన్న జరిగిన ఇష్యూలో కూడా దేశంలో ఉన్న అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడ ఉంది. ఇవాళ అదేం అవసరం ఏంది? ఔరంగజేబ్ చిత్రపటాలను పెట్టే అవసరం ఏంది? పాలస్తీనా జెండాలను పట్టుకొని ఊరేగింపే అవసరం ఏంది? దాన్ని ఒకటి అర్థం చేసుకోండి. మూకుమాల మండలంలో దొంగలంతా కలిసిపోయి నిన్న హింసకి ప్రేరేపించారు. పోలీసుల వాహనాలపై పోలీసులను కిందేసి తొక్కడం జరిగింది. లాఠీచార్జ్ చేయరా? చేస్తారు కదా. ఇలా దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఇలా పద్ధతి ప్రకారం చేయాలి. మీ యువకులని ఒక సక్రమ మార్గంలో నడిపే ప్రయత్నం చేయాలి. కానీ యువకులను రెచ్చగొట్టి దాన్ని ఇంకా నీచమైన రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. సావర్కర్, గాడ్సే వారసులు ఒకవైపు, గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ వారసులు ఒకవైపు పోరాడుతున్నారని చెప్పి భగత్ సింగ్ దేశభక్తుడు అండి. వాళ్ళ వైపు ఎందుకుంటారు? వాళ్ళ నోటికెళ్ళి భగత్ సింగ్ మాట వెళ్తే కూడా ఆయన ఆత్మకు శాంతి ఉండదు. వాళ్ళు దేశం గురించి మాట్లాడే అర్హత ఎప్పుడో కోరుకోరు. స్కామ్ల పార్టీ వాళ్ళు దేశం గురించి ఏ రోజు కూడా ఆలోచించిన పార్టీ కాదు. కంప్లీట్ గా నిన్న యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ కూడా అక్కడ పోవడం జరిగింది. కంప్లీట్ గా దేశం పరువు తీసే ప్రయత్నం వీళ్ళు చేశారు. గతంలో కూడా వీళ్ళ యువ నాయకులు షెట్లు పేసి తిరిగింది ఫారెన్ డెలిగేట్స్. అంటే వీళ్ళ ప్రయత్నాలు కూడా దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు. మోదీ గారు భారతదేశం ఎక్కడో ప్రపంచ చిత్రపటాలు వేటాలని చూస్తే వీళ్ళు దిగజార్చే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ ప్రజలు గమనిస్తారు. ఇవాళ మేము చీచి అన్నందుకే మీకు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ప్రజలందరికీ అందరికీ తెలుసు. రీ ఎగ్జామ్ పెట్టారు కానీ అకౌంటబిలిటీ లేదు, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి. రీ ఎగ్జామ్ కి ఎందుకు అకౌంటబిలిటీ? పకడ్బందీగా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా పెట్టారు. రీ ఎగ్జామ్ పొరపాటు జరిగితే డెఫినెట్ గా ఎవరైతే చేసిరో వాళ్ళతో కఠినమైన చర్యలు ఉంటుంది. వీళ్ళు సలహాలు ఇచ్చే స్థాయిలో లేరు. మీరు ఫస్ట్ మీ యొక్క వ్యవస్థను చక్కగా చూసుకోండి. దేశం పరువు పోకుండా మీ బాధ్యత. మీరు కూడా దేశ పౌరులే కాబట్టి దేశం పరువు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు. పిచ్చి పిచ్చిగా చేస్తే ఎవరు ఓకులకి వేరు. భారతదేశంలో విద్యార్థులంతా అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా నేపాల్లో జరిగినట్టే భారతదేశంలో జరుగుతుందని చెప్పేసి. భారతదేశంలో లేరండి. కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో ఉన్నారు విద్యార్థులు అసంతృప్తితో. భారతదేశంలో లేరు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన 2 లక్షల హామీలను దాని గురించి మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడాం. ఎంత కాంగ్రెస్ అంటే వీళ్ళు కాంగ్రెస్ కి పనిచేస్తున్నారు. వీళ్ళు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. దేశ ప్రజలు వచ్చి మేమైనా పనిచేయద్దు. వాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశ విద్రోహ చేతులు పావులైనరు కాబట్టి మా బిడ్డలను అన్యాయం చేస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి చేస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు కానియం. ఈ మోడీకి కానివ్వం. మోడీని కాపాడుకుంటాం, దేశాన్ని కాపాడుకుంటాం. దాన్నే అడుగుతున్నాం, దాన్నే ప్రశ్నిస్తున్నాం. సమస్య ఏంటి? ఖాళీ ఏంటి? 370 ఆర్టికల్ ఏంటి? ధర్మంలో RSS ఏంటి? మీకు కావాల్సిన సమస్య ఏంటైతే కంప్లీషన్. విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకుంటాం. విద్యార్థులకు అన్యాయం జరిగితే సరిదిద్దుకుంటాం. భగత్ సింగ్, గాంధీ, అంబేద్కర్ నిజమైన భగత్ సింగ్ వారసులం మేము. దేశం నుంచి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయాల విద్యార్థులం. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నాం. ఎందరో లక్షలాది మంది దేశ భక్తులు వాళ్ళ ఆత్మహత్య తెచ్చే స్వాతంత్రం. కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుతాం. ఎవరి కంపిస్తాం, పార్లమెంట్ చర్చిస్తాం. అన్యాయమైన ధర్నా చేయడం వల్ల ఏం లాభం?
పార్లమెంట్ నడుస్తుంది. చర్చ చేసి పరిష్కారం చెప్పేది చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, స్పీకర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి మీరేమో డ్రామా చేస్తున్నారు? నేను ఒక్కటే కోరుతున్నా, మీకు చర్చ మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, పార్లమెంట్ మీద నమ్మకం లేదు, మీకు కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆ యువత ఏదైతే మూవ్మెంట్ చేస్తుందో దాన్ని మీ వైపు తిప్పుకోవడానికి డ్రామా ఆడుతున్నారు. దాని డ్రామాను కట్టి పెట్టండి. రీ ఎగ్జామ్ పెట్టిర్రు, అకౌంటబిలిటీ లేదు, ఖచ్చితంగా మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. రీ ఎగ్జామ్ పెడితే అందరు రాశారు, రిజల్ట్స్ కూడా వచ్చినాయి, ఎక్కడ అబ్జెక్షన్ లేదు, తల్లిదండ్రుల అబ్జెక్షన్ చెప్పలే, పిల్లల అబ్జెక్షన్ చెప్పలే. మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లు, బీడీఎస్ సీట్ల కోసం ఏదైతే ఎగ్జామ్ లో కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. గతంలో లీక్ జరిగింది, లీక్ లో ఎవరైతే 13 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళందరినీ జైలు కూడా పంపించినాం. అవునా, పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయి. ఈసారి రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షించింది. మీరందరూ చూసారు, ఆర్మీ హెలికాప్టర్లు వచ్చినాయి, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతగా బ్రహ్మాండంగా ఎగ్జామ్ పెట్టిన ఎక్కడ చిన్న సంఘటన జరగలేదు. దేశవ్యాప్తంగా లక్షల మంది రాజీనామా. కానీ రాహుల్ గాంధీకి డ్రామా కావాలి, రాహుల్ గాంధీకి పరిష్కారం. జంతర్ మంతర్ లో శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు, రాష్ట్రాంగాన్ని కూడా రాస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేసే వాళ్ళు యువత కాదు, యువత ముసుగులో ఉన్న దేశ వ్యతిరేక శక్తి. సిఏని వ్యతిరేకించే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎన్ఆర్సీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఎఫ్సిఆర్ఐని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఖలిస్తాన్ మూవ్మెంట్ కు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మొన్న వేదిక 2-3 సంవత్సరాల క్రితం వేదిక దొరికింది. అప్పుడు రైతు ఉద్యమంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ముసుగేసుకొని కొత్త ఉద్యమం చేస్తారు. వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నపరచాలి, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నపరచాలి, జాతిని విచ్ఛిన్నపరచాలి అని కుట్రపడతారు. ఈ కుట్ర నుంచి యువత దూరంగా ఉండాలి. యువత ఏది మంచిది, ఏది చెడు ఆలోచించే శక్తి వారికి ఉన్నది. తల్లిదండ్రులను కోరుతున్నా, ఈ ఉచ్చులో దిగుకోకండి. యువత భవిష్యత్తు ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సురక్షితంగా ఉన్నది. ఎక్కడైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ప్రతి సమస్య మీద పరిష్కారం చేద్దాం. కానీ ఏదో మన బంగ్లాదేశ్ అయినట్టు, బంగ్లాదేశ్ లో ఇవాళ జంజీ మూవ్మెంట్ వల్ల ఎంత మంది ఊచకోత గురయ్యారు తెలుసా? అటువంటి పరిస్థితి భారతదేశంలో రావాలని ఈ తుప్పుడే గ్యాంగ్ కోరుతారు, దాన్ని ఒత్తాసు పలుకుతారా? భారతదేశంలో ఊచకోత కావాలా, భారతదేశంలో కూడా అస్థిరత కావాలి, భారతదేశంలో కూడా ప్రభుత్వాన్ని కూల్చాలా? ఇదా మీరు కోరుకునేది? చర్చ కాదు మీరు కోరుకునేది, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర పడతారు. ఈ మూమెంట్ ఇట్లా కొనసాగితే దేశంలో ఉన్న పరిస్థితులు ఎట్లా గావించబోతున్నాయి? ఏం భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ నాయకత్వాల దేశం సురక్షితంగా ఉన్నది. తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారు, విద్యార్థులకు న్యాయం చేస్తున్నారు, తల్లిదండ్రులకు న్యాయం చేస్తారు. తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రెక్టిఫై చేసుకుంటాం, వెనక్కి చూసుకుంటాం, అన్ని సరి చేసుకుంటాం, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. నమస్తే, మనతో పాటు మాజీ కార్పొరేటర్ దీపిక గారు ఉన్నారు. మేడం, నరేంద్ర మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి సిజెపి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయించినందుకని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంచెమైనా కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. పేపర్ లీక్ అయింది ఇవాళ అయ్యిందా కొత్తగా? ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూసుకోలే వాళ్ళు. అయినా ఒక ప్రధానమంత్రి ఇంటి ముంగట చేసి ఎంత చిల్లర రాజకీయము, వాళ్ళకు ఎటు పాలు పంచుకుంటలేరు. ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి ఉసిగొల్పుతున్నారు, ఇక్కడ తొత్తులుగా మారి వీళ్ళందరూ కలిసి ఈ స్టూడెంట్స్ పేపర్ లీక్ బహానా పెట్టుకొని చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ మింగుడు పడతలేదు. మోడీ గారు ఎట్లా పైకి వస్తున్నారు, ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, ఇవన్నీ చూసేసి వాళ్ళకు ఇది ఒక పేపర్ లీకేజ్ అడ్డు పెట్టుకొని చేస్తున్నారు చిల్లర రాజకీయాలు. ఇది చాలా తీవ్రంగా మేము అందరం ఖండిస్తున్నాము. ఈ చర్య బొంద పెట్టే చర్య, ఇది డెమోక్రసీకి ఒక పెద్ద కలంకము. ఎందుకంటే మనలో ఒక డెమోక్రటిక్ కంట్రీ, వీళ్ళు చేసేది ఏంది, వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి. సో మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు రీ ఎగ్జామ్ పెట్టిర్రు, రీ ఎగ్జామ్ పెట్టినా కూడా దీనికి అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేయాలంటున్నారు కదా. అట్లా చూసుకుంటా పోతే ఎన్నో రాజీనామాలు ఎంతో మంది చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలేదా? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏం రుసుకులు అయినాయి, ఏం ప్రాబ్లమ్స్ అయినాయి డెఫినెట్ గా చూస్తుంది. అండ్ ఏం యాక్షన్ తీసుకోవాలి పైన వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇన్ని రోజులు వీళ్ళు కన్ను మూసుకొని కన్ను మూసుకొని పాలు తాగినట్టు చేసి ఇప్పుడు సడన్ గా పేపర్ లీకేజ్ అంత, అంటే పిల్లల మీద అంత ప్రేమ ఎందుకు కొలకపోస్తున్నారో అర్థమైతలేదు. ఇన్ని రోజులు ఎందుకు లేదు మరి?
ఎన్ని రోజులు వాళ్ళే ఎందుకు అడ్డుకోలేదు? ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయినాయి కదా, మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? జస్ట్ బికాస్ భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే పబ్లిక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది కాబట్టి వీళ్లకు ఎటు దిక్కు తోచక కొంత తొత్తులుగా మారి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వీళ్ళతో చేతులు కలుపుకొని ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. సో అంటే ఈ సిజేపీ ప్రొటెస్ట్ లో భాగంగా కొంతవరకు యాంటీ నేషనల్ స్లోగన్స్ వినిపించాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా యాంటీ నేషనలిజం గురించి స్ప్రెడ్ చేసే వాళ్ళని మేము భారతీయ జనతా పార్టీ ఊరుకోము. కావాలని యూత్ మైండ్లు మళ్లించడానికి చేస్తున్నారు. యూత్ ముందట్లాగా పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. గతంలో 60-70 years నుండి కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎట్లుండే, గత 14 years నుండి మోడీ గారు చేసేది ఎట్లుండే పరిపాలన అన్ని చూస్తున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేయడంతో బీజేపీకి డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఇంకా హైలైట్ చేస్తుంది బీజేపీని, కానీ ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీకి మైనస్ కాదు. ఎందుకంటే ఇది నేషనలిజం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ పేట్రియాటిజం వచ్చింది కాబట్టి యూత్ అందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జై శ్రీరామ్ అన్నట్టు జై సంవిధాన్ సైడ్ చూడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదో 100 మందిలో ఒక చీడ పురుగు ఉంటది. ఆ చీడ పురుగు 10 మందిని ఖరాబ్ చేయాలని చూస్తుంది. ఇట్లాంటి చీడ పురుగులను పట్టుకోవడానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ మేమేమి చేతిలో గాజులు వేసుకొని కూర్చోలేదు. డెఫినెట్ గా మా పార్టీ ఏం తీసుకుంటుందో చర్యలు తీసుకుంటది. అండ్ డెఫినెట్లీ ఇదంతా అగేన్స్ట్ డెమోక్రసీ కాబట్టి మేమందరం కూడా ఈ సినీ యాక్టర్లు కానీ ఎవరైనా కానీ లీడర్లు కానీ ఏదైతే యాంటీ నేషనలిజం చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళు ముందుకి కాన్సిక్వెన్సెస్ ఫేస్. దేశంలో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ దేశం వదిలిపోవాలనుకుంటున్నారు ఈ మోడీ పాలన అని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నారు. దేశం నుండి వదిలి బయటికి పోయిన వాళ్ళకు దిక్కెవరండి? మోడీ గారే కదా. ఇంతమంది స్టూడెంట్స్ వేరే కంట్రీస్ లకు పోయి ఎన్ని అగత్యాలు అయినా గానీ ఎన్ని ఇబ్బందులు అయినా గానీ మోడీ గారు స్పెషల్ ఫ్లైట్ లేచి పిలుచుకున్నారు. అటువంటి మోడీ గారిని తిట్టుకొని ఎవరు భారతదేశాన్ని బయటికి పోరు. ఇప్పుడు భారతదేశంలో ఒక విశ్వగురువు అయింది. వాళ్ళు పని పాట లేని మనుషులు కేవలం ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అంతేగాని ఎవ్వరికి కూడా లేదు. వాళ్ళ ఏదో నాకు తెలిసి ఏ స్టూడెంట్స్ వాళ్ళని దొంగ తీసో వాళ్ళ న్యూ పోల్స్ పట్టుకోను వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు. కానీ ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా అక్కడ వచ్చి అయ్యి ఉండరు. అందరికి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మనసులో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలా, అమిత్ షా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ ప్రతిపాదించడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని అనుకోని ఫ్రస్ట్రేటెడ్ అయిపోయింది. నరేంద్ర మోడీ ఏది చేసినా ఆయనకు నెగిటివ్ అనిపిస్తుంది. 12 years నుంచి పరిపాలన చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. నెహ్రూ ఇందిరాగాంధీ కన్నా ఎక్కువ రోజులు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. అది ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఆయన దేశానికి ఏది చేసినా ఆయన వ్యతిరేకిస్తున్నారు. వేరే దేశానికి ఎక్కడ పోయినా కూడా దేశాన్ని కించపరిచేలాగానే మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీని విమర్శించు ఆయన డైరెక్ట్ దేశాన్ని విమర్శించడం స్టార్ట్ చేశాడు. నిన్న కూడా లీకేజ్ విషయం ప్రొటెస్ట్ చేయండి, ఎవరు ప్రొటెస్ట్ చేయొద్దని ఎవరు అన్నారు, ఏ గవర్నమెంట్ కూడా అన్నారు. ప్రొటెస్ట్ కి ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు పోలీసులను కొట్టించును, మిలిటరీని కొట్టించును, వాళ్ళు దానికి రియాక్షన్ చేసినారు. దాంట్లో వచ్చిన వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏ పేపర్ లీకేజ్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఏది తెలియదు. వచ్చింది ప్రొటెస్ట్ చేయమన్నారు, చేసినామని అన్నట్టుగా ఉంది అక్కడ. దాన్ని ఇంకా రాహుల్ గాంధీ వచ్చి అట్లా దీంట్లో ఇంకా ఆతంకవాదులు ఉన్నారు, దేశాన్ని కించపరిచే వాళ్ళు ఉన్నారు, మతతత్వవాదులు ఉన్నారు, అండ్ ఎంఐఎం లాంటి వాళ్ళు ఉద్రేకులు కూడా ఉన్నారు. దాంట్లో ఈయన ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈయన మనస్తత్వం ఏందో అర్థమైంది. ఈయన ఏదో ప్రైమ్ మినిస్టర్ ని దిగుమనంగా దించారు. ప్రజలు దించాలి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ద్వారానే ఒక ప్రైమ్ మినిస్టర్ ని కానీ, ఒక చీఫ్ మినిస్టర్ ని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ ప్రజాస్వామ్యం తరగానే ఎలక్షన్ లో ఓడించాలి. నువ్వు దిగిపోలేదు కదా. మీరు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే మేము ఎన్నోసార్లు ప్రొటెస్ట్ చేశాం. దిగిపోవాలంటే దిగిపోయిందా? ఎన్ని స్కామ్లు చేశారు మీరు 10 years లో. ఒక 2-3 లక్షల కోట్లు మోసం జరిగింది. మా గవర్నమెంట్ లో 12 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా స్కామ్ కాలేదు. మీరు తీయండి సెన్సెక్స్, మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం డెవలప్మెంట్ మీరు గతపాతాలో ఉంటే మాది ఆకాశం పైన ఉంది. అట్లాంటి దాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకుండా ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంగా బీజేపీని ప్రొటెస్ట్ చేయాలని ఆయన మతి స్థిమితం కోల్పోయింది. కాబట్టి మేము అదే అనుకుంటున్నాం. నిన్న ధర్నాకు చేయడం, వాళ్ళని సపోర్ట్ చేయడం చాలా
ఘోరం. నరేంద్ర మోడీ పాలనని మేము బీజేపీలో కాదు, ప్రజలే ఒప్పుకున్నాం. మంచి మంచి ఇంటెలెక్చువల్స్, బీజేపీకి అగేన్స్ట్ ఉన్న వాళ్ళు కూడా నరేంద్ర మోడీ పాలన కరెక్ట్ గా పోతుంది, దేశానికి ఇట్లాంటి వాడు కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన 12 years పాలించాడు. లేకుంటే ఎందుకుంటే అదే ఆలోచన. బీజేపీ వాళ్ళు జంతర్ మంతర్లు ధర్నా చేస్తా ఉంటే కావాలనే కేంద్ర ప్రభుత్వం బలగాలు వాళ్ళపైన దాడులు చేశాయి, వాళ్ళపైన ఒక మరణకాండను సృష్టించాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక వైపు యాంటీ నేషనల్ స్లోగన్స్ కూడా అక్కడ వాళ్ళు ప్రతిపాదించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే నేను చెప్పిన కదా, ధర్నా చేసుకోండి, మీరు సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. అప్పటిదాకా మిమ్మల్ని ఏం అనలేదు. మీరు చూడండి కావాలంటే టెలికాస్ట్ ని, మీరు వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా దూషించినా నరేంద్ర మోడీ దూషించినా అప్పటి వరకు ఏం కాలే. ఎప్పుడైతే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడి పోలీసులను దొబ్బడము, లేడీ పోలీసులను కూడా దొబ్బింది, వాళ్ళని కూడా ఇట్లా పట్టి గుంజినారు. అట్లా చేసినాకనే యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది. అది పోలీసు యంత్రాంగము ఏ గవర్నమెంట్ అండర్లో ఉండదు. శాంతి భద్రతలు కాపాడడానికి వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. దీని మీద ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసింది, మీరు ధర్నా చేస్తే. ఇప్పుడు ఇది మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఏం కదా, మేము ఇప్పుడు ఒక్క రాయి కొట్టలేదు, మేము అగేన్స్ట్ మాట్లాడలేదు, పోలీసులను దూషించలేదు. ఒకవేళ అది చేసినుంటే మా మీద కూడా లాఠీ చార్జ్ అవుతుండే. ఈ రోజు మేము అట్లా చేయలేదు, వాళ్ళు చేసిరు. నిన్న ఆతంకవాదులు లాగా మాట్లాడి కొట్లాడ కావాల్సి వచ్చి రెచ్చికొట్టింది పోలీసు వాళ్ళని కూడా, దూషించింది వాళ్ళని, వల్గర్ లాంగ్వేజెస్ మాట్లాడింది వాళ్ళతో, దగ్గర పోవడం, వాళ్ళ చెవులలో బ్యాడ్ లాంగ్వేజెస్ మాట్లాడి. దానికి వ్యతిరేకంగానే వాళ్ళు కూడా చాలా పేషెంట్స్ 2 hours 3 hours పేషెంట్స్ గానే ఉన్నారు. దాని తర్వాతనే యాక్షన్ కూడా రియాక్షన్ అయింది. అంటే సిజేపీ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రకాష్ రావు లాంటి వాళ్ళు, ఇంకా ఒక్కడే, ఇంకెవ్వరు లేరు. ప్రకాష్ రాజ్ ఒక్కడే. ఆయన కూడా మెంటల్ అయిపోయింది. ఆయన కూడా దేశభక్తి పోయి ఉండేనో లేకుండానో కానీ సినిమాలలో అయితే దేశభక్తిలా చూపించింది, మనం కూడా నమ్మినాం. కానీ వాని మధ్యలో వాని లోపల దేశభక్తే లేదు. ఎటువంటి పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇవాళ మమ్మల్నేమో అడ్డుకునే ప్రయత్నం, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ శాంతియుతంగా మేము నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే అక్రమాలు చేసి అడ్డుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పోలీసులు చేస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పోలీసు, వీళ్ళు రాష్ట్ర పోలీసులు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళనేమో ఎక్కడ ఉండి పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇలా మమ్మల్నేమో అక్రమ అరెస్ట్. కాంగ్రెస్ రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పి మేము నిరసన తెలియజేసే ప్రయత్నం కూడా రాజ్యాంగమైన రాష్ట్రం. మేడం ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందట ధర్నా చేసింది, రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అంటున్నారు. See, what LOP is doing is a childish activity. హై సెక్యూరిటీ ఉన్న మన ప్రధానమంత్రి గారి రెసిడెన్స్ ని ముట్టడించడం అనేది చాలా రాంగ్. అండ్ మోరోవర్ ఒక 10% స్టూడెంట్స్ ఉన్నారు. నీట్ రీ ఎగ్జామ్ పీస్ఫుల్ గా జరిగి 11 lakhs స్టూడెంట్స్ పాస్ అయ్యి దే ఆర్ ఆల్ హ్యాపీ. ఈయన ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాడు? లాస్ట్ 25 days నుంచి ఈయన ఎక్కడున్నాడు? ఇది ఆప్ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, లేకపోతే డీప్ స్టేట్ స్పాన్సర్ చేస్తున్నారా ఈ డిప్కేని? అది క్లారిటీ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ జరిగింది కానీ అకౌంటబిలిటీ లేదు, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇటు అమిత్ షా రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ ముగ్గురు రాజీనామా చేయాలని అంటున్నారు. ప్రియర్ 2014 బీజేపీ రాకముందు ఎన్నో పేపర్ లీక్స్ అయినాయి. ఎవరెవరు రిజైన్ చేసిండ్రు? అండ్ కరెంట్ కేరళలో కూడా పేపర్ లీక్ అయింది. స్టూడెంట్స్ ని ఎట్లా చేస్తున్నా ప్రొటెస్ట్ చేయట్లేదు. మేము ఇక్కడ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆన్ వాట్ LOP is doing. మన ప్రధానమంత్రికి ఒక రెస్పెక్ట్ స్టేచర్ ఉంది. ఈయన LOPకి ఈయనకి ఏంటో నాకు తెలియదు. అట్లా జనాలను ప్రొవోక్ చేసి ప్రధానమంత్రి రెసిడెన్స్ ఆఫీస్ 7 లో కళ్యాణ్ మాకు ముట్టడించడం అనేది చాలా రాంగ్. దాని గురించి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పీస్ఫుల్ మమ్మల్ని చేయట్లేదు. అంటే సిజేపీ వాళ్ళు జంతర్ మంతర్ లో ధర్నా చేస్తా ఉంటే కొంతవరకు యాంటీ నేషనల్ స్లోగన్స్ వచ్చాయని చెప్పేసి మీరు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అది ఎంతవరకు నిజం వాస్తవానికి? అక్కడ మీరు చూసుకుంటే 370 అని ప్రొవోక్ చేస్తున్నారు, అల్లా అక్బర్ అని కమ్యూనల్ గా చేస్తున్నారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముస్లిమ్స్ అని ఒకసారి, ఫార్మర్స్ అని ఒకసారి, యూత్ అని ఒకసారి, వీళ్ళు వెనకాల వీళ్ళు పెట్టుకొని యాక్చువల్ అజెండా అనేది వీళ్ళకి ఏం లేదు. పార్లమెంట్ లో సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు రారు, హాలిడేకి పోతారు. సో ఇది కావాలని ప్రతి పార్లమెంట్ సెషన్ డిస్టర్బ్ చేయడానికి చేస్తున్న పని ఇది. అంతకుమించి ఏం లేదు. ఎక్స్టర్నల్ సోర్సెస్ లైక్ డీప్ స్టేట్ గానీ, సోరోస్ గ్యాంగ్ గానీ వీళ్ళని చేపిస్తున్నారు. వీళ్ళందరూ పపెట్స్. సో
హెచ్ఎంఓ కి రిజర్వేషన్ కాదు, హెచ్ఎంఓ షుడ్ టేక్ అన్ యాక్షన్ ఆన్ దీస్. వీళ్ళకి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని వీళ్ళని యాక్షన్ తీసుకోవాలి. అండ్ రాహుల్ గాంధీ అక్కడ చూస్తే హ్యాపీగా ట్యాక్స్ పెట్టుకొని చాక్లెట్స్ కూడా చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడన్నా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందా స్టూడెంట్స్ కోసం? వేర్ యూ లైక్ పేపర్ లీక్ కేరళలో కూడా అవుతుంది, వేర్ యూ అక్కడ ఏం చేస్తున్నావు? ప్రియాంక గాంధీ ఎంపీ కూడా ఉంది కదా, మరి అక్కడ పోయి ఫైట్ చేయకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నారు మీరు? సో సిజేపీ పార్టీకి మద్దతుగా సినీ సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు కూడా మొన్న జంతర్ మంతర్ లో పాల్గొన్నారు. సో అతని వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ చేసే వ్యాఖ్యలు. ప్రకాష్ రాజ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. లుక్స్ లైక్ ఈవెన్ హీఈస్ బీయింగ్ ఫండెడ్. ఆయనకి పక్క ఫండింగ్ జరుగుతుంది అనిపిస్తుంది. లేకపోతే మూవీస్ లేవు, మోస్ట్లీ మూవీస్ లేక ఆయన అటు ఇటు పోతున్నాడు. ఇది మనం చూసినాం, జెన్యూ లో కూడా దీపికా పాడుకొని సెలబ్రిటీస్ ని వీళ్ళు వాడుకుంటారు. దట్స్ వెన్ యూత్ విల్ కమ్. అట్లీస్ట్ వీళ్ళని చూడనికైనా ప్రొటెస్టర్స్ ని, వీళ్ళని పొలిటీషియన్స్ చూడకపోయినా సెలబ్రిటీస్ చూస్తారని వాడుకుంటారు. అది మనం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. సో ఏం చెప్తారు సిజేపీ వాళ్ళకి సంబంధించి? సో పెద్ద ఎత్తున దేశం మొత్తం ఒక మూవ్మెంట్ తీసుకొస్తారు. సో ఇది ఎక్కడికి దారితీసే అవకాశాలు ఉన్నాయి? అది ఆ మూవ్మెంట్ ఎక్కడికి పోదు. సూన్ విల్ బి ఎక్స్పోజ్. ఆల్రెడీ మనం చూస్తే పోలీసు వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు. వాళ్ళు స్టోన్ పెయింటింగ్ ఒక లారీ నిండా, ఒక టిప్పర్ లారీ నిండా రాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. అది ప్రొటెస్ట్ కాదు, అది కావాలని చేసిన స్టేజ్. ఇది క్రిమినల్ చార్జెస్ పెట్టాలి వాళ్ళ పైన. సో అంటే బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ అంశం పైన? సిన్స్ మనకి ఎవిడెన్సెస్ మన ఢిల్లీ పోలీస్ పైన అటాక్ చేసిండ్రు, అవన్నీ చేసిండ్రు కాబట్టి ఆ ప్రూఫ్స్ అన్ని గ్యాదర్ చేసి డెఫినెట్లీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని సీరియస్ గా పనిష్ చేస్తాం. వాళ్ళు ఏమి తప్పించుకోలేరు.